పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు సెప్టెంబరు 20వ తారీఖు. లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. ఆ తరువాత యేసు పట్టణములందును గ్రామములందును పర్యటించుచు దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులను అపవిత్రాత్మ నుండి రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలేన అనబడు మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహానమ్మ, సుజానమ్మ మరియు వారి సొంత వనరుల నుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది ఇతర స్త్రీలను వెంట ఉండిరి. ఇది ప్రభుని